జై హో. కరువు కాటకాలొస్తే అన్నదాతలు తల్లడిల్లుతారు. వరదలు వెల్లువెత్తితే వణికిపోతారు. పంట నష్టాలతో పెట్టుబడులు రాక దిగులు చెందుతారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సహభాగి సహా 20 రకాల కొత్త వరి విత్తనాలను సృష్టించారు ఒడిశా శాస్త్రవేత్త స్వాతి నాయక్. రాజనాలు పండే దేశంలో భోజనాలు కరువు అనే మాటలు వినిపిస్తుంటాయి. ఎందుకంటే కరువు కాటకాలు, వాతావరణ ప్రతికూలతలో ఎక్కడో ఒక చోట కరువు వరదలు తప్పటం లేదు. వరి పరిశోధనా శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ మేలు రకం వరి విత్తనాలను సృష్టించారు. ఒడిశా రాష్ట్రం పూరీ పట్టణవాసి అయిన ఈమెకు వ్యవసాయం నేపథ్యం ఏమీ లేదు. కానీ చదువుకునే రోజుల్లో సేద్య రంగంపై ఆపేక్ష ఏర్పడింది. స్వాతి 2008లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదివారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి విభాగంలో డిగ్రీ చేశారు. అన్నదాతల కష్టాలకు కదిలిపోయిన స్వాతి వారికి మేలు చేయాలని నిశ్చయించారు. డిగ్రీ తర్వాత గుజరాత్ రాష్ట్రం ఆనంద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్లో పీజీ అయ్యింది. ఢిల్లీ అమిటీ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశారు. తొలినాళ్ల పరిశోధనలో ఆమె మన దేశ హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్తో కలిసి పనిచేశారు. నేనీ పరిశోధన ఆరంభించిన తొలి సంవత్సరాలలో విధాన నిర్ణేతలు, గొప్ప శాస్త్రవేత్తలు, డాక్టర్ స్వామినాథన్ లాంటి ప్రముఖులతో, వృత్తి నిపుణులతో పనిచేసే అవకాశం వచ్చింది. నిజానికి గ్రామీణ కుటుంబాల మహిళలది వ్యవసాయంలో కీలక పాత్రే. అయినా వారికి గుర్తింపు లేదు, యాజమాన్య హక్కులు లేవు, వనరుల లభ్యత నేటికి పరిమితంగానే ఉంది. ఆమె సాధించిన విజయాల్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటుంది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు కరువును తట్టుకుని నిలిచే వరి రకం సహభాగి ధన్ రకం వరి విత్తనాలను పరిచయం చేశారు. ఆవిష్కరించి 8 ఏళ్లు గడిచినా ఈ రకం వరికి రైతుల ఆదరణ, గిరాకీ ఏమాత్రం తగ్గలేదు. రైతులు కష్టకాలంగా భావించే బెట్ట పరిస్థితిని, ఇంకా వరదల్ని తట్టుకుని దిగుబడి సాధించే బినాధన్ 11 సహా 20కి పైగా పోషకాహార రకాల విత్తనాలు తయారు చేశారు. సబ్ 1 జన్యువును జోడించి కరువును జయించే ఈ అధిక దిగుబడి రకాలను ఆవిష్కరించారు. నేను రైతాంగం కోసం సహభాగి ధన్ విత్తనాల వ్యాప్తిలో నిమగ్నమయ్యాను. ఎలాంటి వాతావరణ ప్రతికూలతనైనా తట్టుకునే ఈ వడ్లకు ఆదరణ బావుంది. మన దేశంలో విత్తనోత్పత్తిదారుల సహకారంతో వీటిని రూపొందించాం. కరువులు, వరదలతో పంట నష్టపోతున్న చిన్నకారు రైతులకు ఈ విత్తనాలెంతో మేలు చేస్తాయి. Situations like flooding, drought and sometimes even both the occurrences happen in their field. వాతావరణ మార్పు అనేక రూపాల్లో ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం రైతు జీవితం మీద ప్రత్యక్షంగా ఉంటుంది. డాక్టర్ స్వాతి ఇలాంటి ప్రతికూలతల్ని తట్టుకునే విత్తనాల అభివృద్ధిలో నిమగ్నమయ్యారు. తన బృంద సభ్యులతో కలిసి స్వర్ణ, సోనా, స్వర్ణ సమృద్ధి, రాజేంద్ర కస్తూరి, రాజేంద్ర సరస్వతి, చింటూ డిఆర్ఆర్ ధాన్ 47, ఎన్డీఆర్ 993011 రకం విత్తనాలను అభివృద్ధి చేశారు. అధిక దిగుబడినిచ్చే సబ్ 1 జన్యువును సాంబా మసూరి, స్వర్ణ, రంజిత్ లాంటి రకాలకు జోడించారు. డిఆర్ఆర్ ధాన్ 42, డిఆర్ఆర్ ధాన్ 44 లాంటి కరువు పరిస్థితిని తట్టుకునే రకాలు ఉన్నాయి. Well, agriculture remains a core for our food security, for our good health. ఆహార భద్రతకు, ఆర్థిక వ్యవస్థ పుష్టికి వ్యవసాయం ఎంతో ముఖ్యం. పెరిగే జనాభాకు సరిపడా ఆహార లభ్యతపై నేను ఆశాభావంతో ఉన్నాను. శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతికత మహోన్నత పాత్ర పోషిస్తాయి. అయితే మేము ఒక సమతుల్య విధానాన్ని రూపొందించాలి. చిన్నకారు రైతులకు ఎప్పటికప్పుడు ఇలాంటి సమాచారం, సాంకేతికత అందేలా చూడాల్సి ఉంది. Technology as such for smallholders. గతంలో స్వాతి మహిమా సశక్తి శక్తి పరియోజన పథకంలో పాల్గొన్నారు. ఈ పథకం ఉద్దేశం మహిళా రైతుల శ్రేయస్సు. జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్లో భాగంగా శ్రామిక మహిళా రైతుల సాధికారతకు కృషి చేయటం లక్ష్యం.
Mahila Kisan Sashaktikarana Pariyojana. మహిళా కిసాన్ స్వశక్తికరణ్ పరియోజన పథకం ఈ దేశంలో వనితల ఆధ్వర్యంలో సాగిన ఓ అత్యుత్తమ వ్యవసాయిక పథకంగా నిలిచింది. ఈ దార్శనికత మా ముఖ్య కార్యక్రమాల్లో కనపడుతుంది. CGIR గా సంక్షిప్తంగా పిలిచే అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి కార్యక్రమాలలో మహిళలు చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రత్యేకించి విత్తనాభివృద్ధి వ్యవస్థలో ఈ మార్పును చూడవచ్చు. విత్తన వ్యవస్థలు, విత్తనాలకు స్త్రీలే నిజమైన సంరక్షకులు అని విశ్వాసం. వివిధ సాంకేతికతలు ఉపయోగించి చేసే అభివృద్ధిలో మేము వారిని నిమగ్నం చేస్తాం. Scaling as well as enterprise development around that. మన శాస్త్రవేత్త స్వాతి ఖ్యాతి విదేశాలను తాకింది. ఆమె సరిహద్దులు చెరిపిన సీడ్స్ వితౌట్ బోర్డర్స్ అనే కార్యక్రమ రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించారు. స్త్రీల నేతృత్వంలోని సీడ్ ఎంటర్ప్రైజ్ తరహా కార్యక్రమాలను విజయవంతం చేస్తూ మహిళా రైతుల్ని శక్తివంతులుగా తీర్చిదిద్దుతున్నారు. స్వాతి కృషి ఉత్పత్తి పెరిగేందుకు, వారి ఆదాయం పెంచేందుకు తోడ్పడింది. ప్రపంచంలో వ్యవసాయ రంగ సవాళ్ల పరిష్కారానికి తన కృషికి గుర్తింపుగా నార్మన్ బోర్లాగ్ పురస్కారం వరించింది. The year 2023 was very special for me. 2023 సంవత్సరం నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే అమెరికాలోని అయోవాలో ఉన్న వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ నుంచి ప్రతిష్టాత్మకమైన నార్మన్ బోర్లాగ్ పురస్కారం అందుకున్నాను. వ్యవసాయ రంగంలో గొప్ప శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యులైన నోబెల్ బహుమతి గ్రహీత బోర్లాగ్ పేరిట ఏర్పాటైన ఈ అవార్డును 40 ఏళ్ల వయసులోపు వ్యవసాయ, ఆహార భద్రతా శాస్త్రవేత్తలకు ప్రకటిస్తారు. One of the greatest scientists in agriculture sector and Nobel laureate has given to the world. విత్తన వనితగా రైతులు పిలుచుకునే డాక్టర్ స్వాతి దక్షిణాసియాలో అనేక మహిళా బృందాలకు శిక్షణ ఇచ్చారు. వివిధ రకాల విత్తనాల ఎంపిక, మార్కెటింగ్, వ్యాపారాభివృద్ధిలో ఈ శిక్షణ కొనసాగింది. పరిశోధనాలయాలకు, క్షేత్రాలకు అంతరం తగ్గించడం, అధికారిక విత్తన వ్యవస్థ సాయంతో నాణ్యమైన విత్తనాలను ఈ వ్యవస్థకు అవతల ఉన్న వారికి అందుబాటులో ఉంచడం ఆమె లక్ష్యం. పరిశోధనలకు జోడించిన అదనపు విలువ తాలూకు ఫలాలు ఆఖరి రైతుకు చేరేలా చూడాలని ఆమె యువ పరిశోధకులకు సలహా ఇస్తున్నారు. One of the advice to all the young researchers in the agriculture space is that ఈ రంగంలో యువ పరిశోధకులకు నేనిచ్చే సలహా ఒకటి. మన పరిశోధనా ఫలాలు చిట్ట చివర ఉన్న రైతుకు చేరాలి. సైన్స్తో నవ్యావిష్కరణలు, సాంకేతికత ఫలాలు చివరి వినియోగదారుకు ఎలా చేరాయి, వారినెలా ప్రభావితం చేశాయన్నది మీరు గ్రహించాలి. తుది వినియోగదారు స్థాయిలో సర్దుబాటు చేయగలరు. రైతులకు, వాటాదారులకు ఏమవసరమో మీకు తెలుస్తుంది. And what our farmers or other stakeholders in the flag end need or looking for.